ఈ9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. అనకాపల్లి జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు పాలిశెట్టి సురేష్ రాజు ప్రెస్ మీట్. విద్యావంతురాలైన రాష్ట్ర హోంమంత్రి అనిత గుడివాడ అమర్నాథ్ పై ఇలా మాట్లాడటం సరికాదు. హోంమంత్రి అనిత ఎస్సీ సామాజిక వర్గానికి వెలగబెట్టింది ఏంటో చెప్పాలి అంటున్న అనకాపల్లి జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు పాలిశెట్టి సురేష్ రాజు అనకాపల్లి జిల్లా సబ్బవరంలో గురువారం ఉదయం ప్రెస్ మీట్లో మాట్లాడుతూ గుడివాడ అమర్నాథ్ పై ఇలా వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సమంజసం? అనిత విద్యావంతురాలు అయితే అవ్వచ్చు, కానీ అమర్నాథ్ గారి కుటుంబం దశాబ్దాల కాలం నుంచి రాజకీయాల్లో ఉండి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని అమర్నాథ్ జిల్లాలో పార్టీని మంచి స్థితిలో పెట్టి చూస్తున్న టైంలో ఇలా అనిత మాట్లాడడం మంచిది కాదు. గతంలో కూటమి ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ మహిళల పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించారు, అది ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఈ రోజు మీకు జరిగితే ఒక న్యాయం, ఆ రోజు మాకు జరిగితే ఒక న్యాయం అంటే అది సమర్థించటం కాదు. ఇప్పటికైనా సత్యాన్ని గ్రహించి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది అని హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలకు అనకాపల్లి జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు సురేష్ రాజు ఖండించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సురేష్ రాజు గారితో పాటు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శి వ్యాచాలకు ప్రకాష్, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈ ప్రెస్ మీట్ పాల్గొనడం జరిగింది. నా పేరు వ్యాచాల ప్రకాష్ అండి. నేను వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్ఎస్ఎల్ జాయింట్ సెక్రటరీ చేస్తున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిన కారణం, ముఖ్యమైన కారణం ఏంటంటే గౌరవనీయులు మన రాష్ట్ర హోంమంత్రి వర్యులైనటువంటి ఏదో మన జూన్ 12వ తారీఖుని మా నాయకుడైనటువంటి తోట నియోజక ఇన్ఛార్జి గురువాడ అమర్నాథ్ ఏదో అన్నారని చెప్పేసి అలా రాద్ధాంతం చేస్తున్నారు. తారీఖున సంఘటన జరిగితే జూన్ 15వ తారీఖు వరకు మీరు ఏం చేస్తున్నారు? కేవలం ఇది విజయవాడలో జరిగినటువంటి ఆ సాయికృష్ణ తన కాపుల కుర్రోడు ఒక డెత్ని పక్కదో పట్టించడానికి, ఒక డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి దీన్ని ముందు తీసుకొచ్చి దీనికి రాజకీయం చేస్తున్నారు. అలాగే డిఎస్సి నిన్న అక్రమాలు జరిగాయి, మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు? ఇవన్నీ మీ ప్రభుత్వంలోనే, మీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని ప్రశ్నించుకు చేస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలోనూ కాదు, భారతదేశం మొత్తం మీద మా అధికారిక ఫేస్బుక్ అకౌంట్ ఎందుకు బ్లాక్ చేశారు? అంటే మీ తాలూకా నిరచక పాలనపై ప్రశ్నించేందుకు మీరు బ్లాక్ చేశారా? లేదా మీ తాలూకా బండారం భాగవతాలు అందరికీ ప్రజల ముందు పెడుతున్నారని మీరు బ్లాక్ చేయించారా? మరి ఈ విషయం మీద మీరు ఎందుకు స్పందించట్లేదు? అది మీరు ఎందుకంత భయపడుతున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి చూసి కానీ, వైసీపీ కార్యకర్తలు చూసి కానీ మీరు ఎందుకు అంత భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కారణం, మీరు చేసే తప్పు మీ అంతరాత్మకు తెలుసు. మీరు చేసిన ప్రతిదీ కూడా మీ తప్పే. ప్రజల పక్షాన్ని మేము పోరాడుతాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం. మీరు జైల్లో పెట్టండి, మీరు ఏమైనా చేసుకోండి, మేము భయపడే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితులను కూడా మీ నిజ స్వరూపాన్ని ప్రజలు తెలుసుకుంటారు. 2029లో మిమ్మల్ని ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కుతారు, అది వాస్తవం 100కి. కాబట్టి ఇప్పటికైనా మీరు వాస్తవాలు గ్రహించండి. ఒక దళిత మహిళగా దళితుల కోసం మీరు న్యాయం చేయండి. మిమ్మల్ని గౌరవిస్తాం. మేము దళితులమే, మీ మీద అపారమైన గౌరవం మాకు ఉంది. కానీ మీరు ఎంతసేపు మీకు ఒక ఆధినాయకుని ఒక దీని గురించి అక్కడ ముప్పు పొందడం కోసం మీరు చేస్తున్నటువంటి పని మాత్రం మంచిది కాదు. దయచేసి అనితమ్మ గారు, మీరు మాత్రం దయచేసి జరుగుతున్న అన్యాయాలను ఖండించండి, న్యాయం చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు పత్రికా సమావేశానికి చేసినటువంటి ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం, గత వారం రోజులుగా గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు చేసినటువంటి ఏవైతే వాక్యాలు ఉన్నాయో వాటిని తప్పుపడుతూ కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి హోంశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు అనిత గారు నానయాగి చేయడం మీ అందరికీ కూడా తెలుసు. మరి మనం ఊరు మంచిదైతే ఊరు బాగుంటుందని ఒక నానుడు ఉంది. మరి ఆవిడ చేసినటువంటి ఆరోపణలు, ఆవిడ చేసినటువంటి మాట తీరు ఎలా ఉందో పెద్దలందరూ కూడా చూశారు. ఒక మాజీ మంత్రిని పెట్టుకొని వాడు వీడని సంబోధించడం, మరి ఆవిడ మాట్లాడే విధానాన్ని ముందుగా మార్చుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం ఎదుటి వ్యక్తికి ఎప్పుడైతే గౌరవిస్తామో ఆ ఎదుటి వ్యక్తి నుంచి అప్పుడు మనం గౌరవాన్ని ఆశించాలి తప్పితే
మనం ఒకరికి గౌరవం, మనకు గౌరవం కావాలంటే అది ఈ రోజుల్లో జరిగే పరిస్థితి అయితే కాదు. మరి మీకు ముఖ్యంగా అమర్నాథ్ గారి గురించి నానా రకాలుగా రోడ్ల మీద గత 2-3 రోజులుగా ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేయడం, కోడిగుడ్లతో కొట్టడం, రకరకాలుగా ఇవన్నీ చేస్తున్నారు. ఆయన ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి 3 తరాలు నేపథ్యం కలిగినటువంటి రాజకీయ కుటుంబం. ఆయన తన పిన్న వయసులోనే తండ్రిని కోల్పోయినా ఆయన అంచెలంచెలుగా అహర్నిశలు కష్టపడి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఆయన ఈరోజు ఈ స్థాయికి రావడం చాలా గొప్ప విషయం. మరి అటువంటి వ్యక్తి మీద నానా దుర్భాషలాడుతూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. మరి గతంలో చూసుకుంటే మహిళల మీద తెలుగుదేశం నాయకులు లేదా ఈరోజు ఏదో నాకు అవమానం జరిగిపోయిందని ఎవరైతే చెప్తున్నటువంటి హోంమంత్రి వర్యులు అనిత గారు ఏ రకంగా మాట్లాడారో మీ అందరికీ తెలుసు.